రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజా సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అలా సంబంధించి ప్రజా సంక్షేమం సంబంధించి ఎటువంటి పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రజల్లో తీవ్రమైన ఆవేదన కూడా వ్యక్తమవుతూ ఉంది. అలాగే ప్రజావాణి కార్యక్రమాలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొదలెడుతూ ఉన్నారు, కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి ప్రజలందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పేరుతోటి ఈ పోలవగొట్టున్నటువంటి కాలువ మట్టిని అనుమతులు లేకపోయినా, టెండర్ లేకపోయినా విపరీతంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పేర్లే మారే తప్ప కానీ ప్రభుత్వ విధానాలు మారలేదు అని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తుని నియోజకవర్గం సంబంధించి ఎటువంటి అభివృద్ధి పదం నోచుకోలేదు. అది రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ వ్యవస్థ అన్ని కూడా ఏది నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డది. ఈ ప్రభుత్వాన్ని తెరిపించి కార్మికులకి, రైతులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా వెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయినా సరే సంక్షేమం కోసం ఎదురు చూసే కొంతమందికి ఇంకా అసంతృప్తి మాత్రం ఉంది. అది కొంత ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాగే రాష్ట్రంలో ఏదైతే అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ రోడ్లు నిర్వహణ విషయంలో కానీ, ఈ రహదారుల విషయంలో కానీ, ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఎప్పుడూ సంక్షేమము, అభివృద్ధి రెండు సమాంతరంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. చిన్న చిన్న అసంతృప్తులు అక్కడక్కడ ఉండొచ్చు నాయకుల వల్ల, అవి కూడా మనం పబ్లిక్లో చూస్తున్నాం. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం స్థానిక నాయకులకు కానీ, రాష్ట్ర నాయకులకు కానీ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన విభజిత ఆంధ్రప్రదేశ్లో యువత చాలా విద్యా విషయాల్లో వెనకబడి ఉంది. అంటే విద్య విషయంలో అయితే కొంతవరకు ఉన్న ఉద్యోగ విషయాల్లో, ఉపాధి విషయాల్లో మాత్రం వెనకబడి ఉంది. ప్రభుత్వం దాని మీద పక్కా దృష్టి పెట్టి యువతని ఉపయోగించుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి బలం ఏర్పడుద్ది, పురోగతి ఏర్పడుద్ది. అందుకోసం యువతకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే గ్రామీణ స్థాయిలో కూడా పారిశ్రామికంగా ఎదిగేలాగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వానికి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక హామీలను ఇచ్చింది. వాటన్నిటిని కూడా రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఆశిస్తూ ఉన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, నిరుద్యోగం సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం విద్యారంగంలో ఏదైతే ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నత విద్యారంగం వరకు ఉంటా ఉందో వాటన్నిటిని కూడా ఈ ఖాళీగా ఉన్న పోస్టులు కానీ, అదేవిధంగా ఇతర వాటన్నిటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ ఉంటా ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి ఏదో డిఎస్సి తోటే కాకుండా కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఇతర ఏపీఎస్సికి సంబంధించిన పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడం ద్వారా మాత్రమే కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాము.